హలో గైస్, ఈరోజు ఊరికి వెళ్దామని పొద్దున్న లేచి మా యువరాని నేను రెడీ అయ్యి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. మేము పైన ఉన్నాం, మా కింద ట్రైన్లు ఉన్నాయి. అవునా నిజమా? ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని సాతాయించింది మా యువరాని. ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కినాం, కానీ సీట్లు ఖాళీ లేవు, అన్నీ ఫుల్ అయిపోయినాయి. సీటు దొరకంగానే నిద్రపోతుంది మా యువరాని. నా పక్కన కూర్చున్న అవ్వతాతకి నమస్కారం పెట్టిన. నమస్కారం. టిఫిన్లు తాగారా? కాఫీలు తిన్నారా? అంత చమత్కారం ఎందుకులేండి. ట్రైన్ మమ్మల్ని ఊపుతుంటే వీళ్ళే కొట్టరేసి వీళ్ళే ఊగిపోతున్నారు. వీళ్ళ యాక్టింగ్కి నిజంగా ఫిదైనా. ఏమిటండి మీరు మాట్లాడేది? మా యువరాని నిద్ర లేచింది. కడుపులో ఎలకలు తిరుగుతున్నాయా? తిరగదని చెప్పు. కడుపులో ఎలకలు తిరుగుతున్నాయా? తిరగదని చెప్పు. తాండూరులో తిందులే. మా యువరాణి కోసం మా పెద్దన్న తాండూరు నుంచి ఒకరాని పార్సల్ పంపించిండు. ఫైనల్గా మా ఊరు అయితే వచ్చేసింది. మా కోసం ఎంతమంది వస్తారా, ఎన్ని కార్లు వస్తాయా అని ఎదురు చూసినాం. బట్ ఎవరు రాలేరు, ఏమి రాలేవు. బయటకు వచ్చి చూస్తే మేము తప్ప ఒక కార్ లేదు, ఆటోలు మాత్రమే ఉన్నాయి. సర్లేనేసి ఎదురున్న హోటల్లో టిఫిన్ చేద్దామని పోతే అక్కడ టేబుల్ అని చూస్తే నాకంటే నల్లగా ఉంది. సర్లే అనేసి ప్లేట్ పూరి తీసుకున్నా, గబోత్ తినేసినాం. మా యువరాన్ అయితే డల్ అయిపోయింది జర్నీకి. ఫైనల్గా ఆటో ఎక్కేసి మా ఇంటికి వచ్చేసినాం. ఇక్కడ మా అన్న కొడుకు మాత్రమే ఉన్నాడు, ఎవరు లేరు. బాయ్.